పుష్ప 2 ప్రపంచం అయితే మామూలుగా లేదు. నిన్న జరిగిన ఈవెంట్కి అయితే జనాలు పోటెత్తొచ్చారు. మన తెలుగు రాష్ట్రాల్లో జనాలు వచ్చినారంటే అల్లు అర్జున్ గారి పైన క్రేజ్ ఫ్యాన్స్ వచ్చారనుకోవచ్చు. బట్ ఈవెంట్ జరిగింది బీహార్లో పాట్నాలో. అక్కడ జనాలు చూస్తూ ఉంటే జన సముద్రంలాగా అనిపించింది. అంతమంది జనాలు వచ్చారు. సో దీన్ని బట్టి మనం ఆలోచించవచ్చు నార్త్ ఇండియాలో పుష్ప 2 పైన ఎంత క్రేజ్ ఉంది, అల్లు అర్జున్ గారి పైన ఎంత క్రేజ్ ఉందో మనం మళ్ళీ వేరే మాట్లాడుకోని అవసరం లేదు. సో నిన్న ఈవెంట్తో ఫిక్స్ అయిపోయిందనమాట. ఈసారి పక్కా కొడితే నార్త్ ఇండియాలో 500 నుంచి 800 కోట్ల మధ్యలో కలెక్షన్స్ ఈజీగా కొల్లగొడుతుంది. అంత క్రేజ్ ఉంది పుష్ప 2 పైన. సో టాక్ కానీ కొంచెం పాజిటివ్ టాక్ కానీ వచ్చిందంటే మూవీని ఎవరు ఆపలేరు. ఏ బాలీవుడ్ సినిమా కూడా ఆపలేదు. అలాగే ఈసారి పక్కా 1500 crores మూవీ పక్కా కాబోతుంది పుష్ప 2. అయితే పుష్ప 2 ట్రైలర్ క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి మాట్లాడుకున్నామంటే మన తెలుగులో ఇంతవరకు మన లాస్ట్ సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం మూవీ సంబంధించిన ట్రైలర్ అయితే 24 hours 37 million వ్యూస్ తీసుకొచ్చి రికార్డ్ క్రియేట్ చేసిందనమాట. అయితే ఈ రికార్డ్ని కేవలం పుష్ప 2 మూవీ 14 hours బద్దలు కొట్టేసింది. మామూలుగా కాదు ఇది. సో 14 hours 37 million పైన వ్యూస్ తీసుకొచ్చి అది మన తెలుగు వరకే అనమాట. సో ఇంకా అన్ని భాషల్లో చూసుకుంటే ఓన్లీ 12 hours 60 million పైన వ్యూస్ క్రియేట్ చేసి ఇది ఒక రికార్డుగా నిలిచింది. ఇంకా 24 hours కూడా కాలేదు. మేబీ 24 hours అయితే మాత్రం ఇండియా వైడ్ మరెన్నో రికార్డు క్రియేట్ చేస్తుంది ట్రైలర్ అయితే. సో తెలుగు వరకు చూసుకున్నామంటే ఇప్పుడు ప్రజెంట్ పుష్ప 2 నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సో ఇంతవరకు వచ్చిన మూవీ గుంటూరు కారాన్ని కూడా క్రాస్ చేసేసి ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్కి వచ్చేసింది. ఇంకా 24 hours తెలుగులో మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతవరకు వ్యూస్ని క్రియేట్ చేసి ట్రైలర్ ఏ పొజిషన్లో ఉంటుంది అనేది సో సాయంత్రం వరకు వెయిట్ చేసి చూద్దాం. పుష్ప 2 ట్రైలర్ మీరు చూసింటే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.